మహని మూవీ ప్రొడ్యూసర్ గారు రవి గారు. అండ్ రవి గారు స్క్రిప్ట్ అదిరిపోయింది, ఈ పండగ షూటింగ్ అన్నారు, అసలు ఏమీ లేదు, ఏంటి ప్రాబ్లమ్? స్క్రిప్ట్ లాక్ చేశారండి డైరెక్టర్ గారు, కానీ ఇంతవరకు ఆర్టిస్ట్ని ఫైనలైజ్ చేయాలి. ఆర్టిస్ట్ని ఫైనలైజ్ చేయకుండా మనం షూటింగ్ స్టార్ట్ చేయలేం కదా. మన సినిమాకి తగ్గ క్యారెక్టర్స్ దొరకట్లేదు సార్. ఆర్టిస్ట్ న్యాచురల్గా ఉండాలి. మన సినిమా కొంచెం రస్టిక్గా న్యాచురల్గా వైల్డ్ లుక్తో ఉంటుంది కదా, దానికి తగ్గ ఆర్టిస్టులు దొరకట్లా. మన క్యాస్టింగ్ డైరెక్టర్స్ చెప్తేనేమో మేకప్ వేస్తే ఒకలాగా, ఫోటోల్లో ఒకలాగా, వీడియోల్లో ఒకలా ఉన్నారు. మరి ఏం చేద్దాం, ఇదివరకు మరి మేమంటే ఆఫీసులు తిరిగి ఏ ఆఫీస్ ఎక్కడో తెలియదు, కొత్త సినిమా ప్రొడక్షన్ ఇవన్నీ చాలా కష్టాలు పడేవాళ్ళం. ఇప్పుడు టెక్నికల్గా చాలా అడ్వాన్స్కి వెళ్ళిపోయాం కదా సార్, దాన్ని వాడుకుందాం. వాడుకుని ఒక పని చేద్దాం సార్, టాలెంట్ కావాలంటే బోల్డ్ అంత టాలెంట్ ఉంది, రా టాలెంట్ అంతా. మనం ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్కి 1 minute వీడియో వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ టాలెంట్ గురించి మాట్లాడి 1 minute వీడియో చేద్దాం సార్. అందులో మనకి మొత్తం మన సినిమాలో 25 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, అందులో మనకి ఏజ్ నుంచి ఏజ్ వరకు కావాలి మీరు చెప్పాలి. 16 నుంచి 50 దాకా. ఓకే, మేల్ అండ్ ఫీమేల్. సినిమా అంటే పిచ్చి ప్యాషన్ వాళ్ళు మాత్రం అప్లై చేయండి, ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్లు చాలా కష్టం ఉంటుంది యాక్ట్ చేసినప్పుడు, అన్నిటికీ ప్రిపేర్ అయ్యే చేయండి. ఓకే, ఊరికి అలా వచ్చి అలా వెళ్ళిపోవటం లాగా ఉండదు సినిమా. ఈ సినిమా తర్వాత అందరికీ మంచి అవకాశాలు వస్తాయి నేను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. సో ఎవరు ఆఫీస్కి రావక్కర్లేదు, ఆఫీస్ అడ్రస్ అడగక్కర్లేదు, ఫోన్లు చేయక్కర్లే. మీరు 1 minute వీడియో పెట్టడం, ఈ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు, ఓన్లీ ఆ వీడియో చూసి నచ్చితే మళ్ళీ మేము డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మీ కాంటాక్ట్లోకి వస్తారు, వచ్చి మీ వీడియోలను చూసి మళ్ళీ తిరిగి డైరెక్ట్ లైవ్లో మళ్ళీ ఆడిషన్ చేస్తారు. అప్పుడు నచ్చాక ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుని షూటింగ్ వెళ్తాం. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్, మీకు కూడా ఆల్ ది బెస్ట్. పిచ్చి ప్యాషన్ ఉన్నోళ్ళు మాత్రమే అప్లై చేయండి, టైం పాస్గా మాత్రం అప్లై చేయండి. ఎస్, అందరికీ థ్యాంక్ యూ.